ఇంకా ఏం చేస్తున్నావయ్యా? మేమిద్దరం కళ్యాణ్ డ్యామ్ దగ్గర గుళ్ళో పెళ్లి చేసుకుంటున్నాం. మా గురించి ఎవరు ఎతకొద్దని అయ్యగారు లెటర్ ప్యాడ్ మీద ఉత్తరం రాస్తున్నాను. కిందేమీ ఎట్లేదా? అయ్యో బూతు బూతు, నువ్వు బూతులు మాట్లాడుతున్నావా? నేను చచ్చిన పెళ్లి చేసుకోను. అయ్యో నేనేమన్నానయ్యా? కింద సంతకం ఎట్లేదా అన్నాను. ఓహో నేనెట్ను ఎడితే తెలుసుకుంటారు కదా, రేపు పొద్దున వచ్చేస్తారు కదా పిచ్చి మొహ. తెలిసిందా? 11:00 అయింది, ఇంతవరకు ఎండి గారు ఆఫీస్కి తగలలేదు. ఏమ్మా ఫోన్ చేసి కనుక్కున్నావా? ఇంటికి కనుక్కున్నాను సార్. బుల్డాగ్ గారు ఇంట్లో కూడా లేరట. ఇంట్లోనూ లేక ఆఫీస్కి రాక ఎక్కడ తగలద్దట్టు? కనిపించడం లేదయ్యా. నాకు తెలుసు ఆయన ఇక్కడ ఎక్కడ ఉండుంటారు. పిలవండి, ఆయన పిలవండి. పొద్దుటి నుంచి ఎండి గారు ఆఫీస్కి రాలేదమ్మా. రాలేదా? నాకు తెలుసు. నా పైన కోపం వచ్చి ఆయన ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటారు. ఏమండి, మీరు లేకపోతే నేను ఏమైపోతానండి? నేనున్నాను కదమ్మా. అది కాదమ్మా, నా ఉద్దేశం ఎండి గారిని వెతికి తీసుకురావడానికి. కనిపించడం లేదు. నీకెలా తెలుసా? నాకు కాకపోతే ఎవరికి తెలుస్తుంది? పెళ్ళం కనిపించడం లేదు సార్. ఏమిటి? నా పెళ్ళం కనిపించడం లేదా? మీరాచి, నువ్వు పాలవాడుతూ నవ్వుతూ మాట్లాడుతున్నప్పుడే అనుమానించాను ఇలాంటిది ఏదో జరుగుతుందని. అయిపోయింది, నా పెళ్ళం లేచిపోయింది. నా పెళ్ళం కనపడక నేను ఏడుస్తుంటే మధ్యలో మీ గొడవ ఏంటి? సార్, ఎండి గారు కనిపించడం లేదు, శివరాం భార్య కనిపించడం లేదు. ఈ రెండు కలిపి చూస్తే అవును సార్, శివరాం వెడ్డింగ్ టైకి వెళ్ళి వచ్చినప్పటి నుంచి ఎండి గారు శివరాం భార్యని తెగ పొడుగుతున్నారు సార్. పొడగడం కాదురా, పొగడడం. అదే పొడగడం నా తద్దిరం. పొడగడం కాదు, పొగడడం. చెప్పు. పొడగడం. అవును, పొగడం. పెళ్ళం కనపడక టెన్షన్ లో నేను ఏడుస్తుంటే ట్యూషన్ చెప్తారా? ట్యూషన్. సార్ సార్, మన అనుమానం నిజమైంది. ఇదిగోండి లెటర్. ఏమిటో కాదు. మేమిద్దరం కళ్యాణి డ్యామ్ దగ్గర గుళ్ళో పెళ్లి చేసుకుంటున్నాం. మీరెవరో మా గురించి వెతకద్దు, వెతికినా దొరకం. వచ్చిన తర్వాత అన్ని విషయాలు వివరంగా చెప్పగలం. సందేహం లేదు, వాళ్ళిద్దరూ కలిసి లేచిపోయారు. లక్ష్మి, అమాయకురాలను నటించి నా సంసారానికి ఎసరు పెడతావా? డ్యామ్ దగ్గరకు వచ్చి నీ ఎంకు చూస్తాను. పెళ్ళా నెత్తిన చెయ్యి పెట్టడానికి ప్లాన్లు అడిగి నీ చెయ్యి నా నెత్తిన పెడతావురా? నిన్ను నా ఎలా డ్యామ్కే బలిస్తాను. కష్టాలు. ఇది గెస్ట్ హౌస్ లో మన అయ్య గారి రూమ్. వాచ్మెన్ గారికి 100 రూపాయలు కొడితే ఇది మనకు బుక్ చేశాడు. ఏంటిది సిగ్గుపడతావేంటి? ఈ పిచ్చి మొహమా, ఈ రోజు కోసం మనం వెయిట్ చేసేది. పురుషోత్తం గారి గెస్ట్ హౌస్ ఇదేనా బాబు? అవును బాబు. తామరేవాడు బాబు. పేరు లక్ష్మి, ఊరు తిరుపతి. చిన్న షటప్ చేసాము, బంగ్లా తెరిచి ఉంచమని ఫోన్ వచ్చింది. నువ్వేనేట ఆ పిల్లవి? పిల్ల గిల్లానంటే పళ్ళు రాయి బాబోయ్. ముందు రూమ్ చూపించు. మంచి పదం మీద ఉన్నట్టున్నావు. ఆ పెట్టిటి దా దా దా. చిన్న చిన్న చింజర వేరే చిన్న రమ్మ రమ్ము రంజుగా ఉండు. దా. అయ్య బాబోయ్, ఎవరో వస్తున్నట్టున్నా. అదే అయ్యగారి స్పెషల్ రూమ్ రిపేర్ లో ఉంది. నువ్వు ఇందులోకి పద పద. ఏందయ్యా, మొహం కడుకోవాలి. బాత్రూమ్ ఉందా? ఉంది, దానికి తలుపు ఉంది, గోళ్ళం లేదు. నువ్వు పాట పాడుతూ మొహం కడుక్కో. ఇందా వెళ్ళి పోదా. అరే, శివరాం గారి భార్య ఈవిడిక్కడికి ఎందుకు వచ్చిందబ్బా? ఎవడు నువ్వు? అచ్చు మా అయ్యగారిలాగా ఉన్నావు. ఒళ్ళు ఎలా ఉంది? నేను అయ్యగారు లాగా కనపడుతున్నాను. అయ్యబాయ్, నిజంగా అయ్యగారే. పొద్దున మందు కొట్టేవా? లేదు బాబు, మీ మీద నమస్కారం. మరేమిటి వాసన? నిన్నది బాబు. తాగలేదని అబద్ధం అంటావా? నేను ఇప్పుడే డిస్మిస్ చేస్తున్నాను. బాబు, అంత పని చేయకండి బాబు, మీకు కాళ్ళు అట్టుకుంటాను. నమస్కారం. సరే, లోపలికి తగలడు. పగపట్టి పాప బళ్ళు నేర్చుకుంటా అమ్మా అంటా ఈ రూమ్ లో కలకండి బాబు. ఏమైందిరా ఈ రూమ్ కి? మోహిని పిచ్చేస్తాను బాబు. ఓరి వెధవా, నీ బొంద
దేవికారానితోనే కాపురం చేసిన వాడిని ఈ భూతాల పిశాచాలు అన్నేం చేస్తారా? మీకు ఆ రూమ్ సెటప్ చేశాను బాబు, మీరు ఎలా చెప్తాను. కాకపోతున్నా చంపేస్తున్నాను నన్ను. శివరాం భార్య ఎందుకు వెళ్తున్నాయండి బాసు? ఆయన పెద్దల విషయాలు మనకెందుకులే. పొద్దంటే వినడే పోకిరి మొదల్లో ఒకటే అర్జెంటుగా ప్రియతమా నన్ను పలకరిల్చు ప్రణయమా అతిథిలా నన్ను చేరుకున్న హృదయమా బ్రతుకులోని ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా నంది కొండ వాగుల్లోన నల్ల తుమ్మ నీడల్లో చంద్రవంక కోణంలోన సంధి పొద్దు సిక్కట్లో నాకు ఇష్టం వచ్చి నన్ను ఎందుకు వచ్చాను అడుగుతా. అసలు ఎందుకు వచ్చావు ఇక్కడికి? పంపించారు. పంపించారా? ఎవరు? శివరామా? ఎందుకు? అదంతా పెద్ద సెటప్ సార్. ఏమిటి సెటప్? ఒరే శివరాం, పెళ్ళాన్ని బాస్ దగ్గర పంపించేయడంత నీచానికి దిగజారా అన్నమాట. అమ్మో, దేవికారు హారంలో వినిపిస్తుంది ఏమిటి? అబ్బో, అయ్యో, నాకు అమ్మకోలేకపోయింది. నీ బొంద వారు కారు నీకు వచ్చేస్తుంది. మన ఇద్దరిని ఇక్కడ చూసిందంటే కైమా చేసేస్తుంది. నేనేమో నొక్కుతాను. నేను ఎక్కడ నక్కానో మా ఆవిడ దగ్గర నొక్కకు. వెళ్ళిపోతాను. మీరెందుకు వచ్చారు? ఏమే నా సవితి, నేను నేర్పిన టెక్నిక్లన్నీ ఉపయోగించి నా ముగ్గురితో పిక్నిక్ వస్తావా? ఏమిటి మీరు మాట్లాడేది? నంగు నాకు తుంగపురలో ఉండి నా ముగ్గురిని బల్లా వేసుకుంటావా? నేను ఎక్కడ బల్లా వేసుకున్నాను? ఆ రూమ్ లోకి చూస్తాను, వెళ్ళి చూడండి. ఆ రూమ్ లోకి చూస్తావా? మీ సంగతి చెప్తానుండండి. సర్చ్ చేయండి. శుభం అంటూ శోభనం చేసుకుందాం ఇక్కడికి వస్తే వీళ్ళేంటి టకటకమని అవే. అయ్యో, దూరు ఇంట్లో పిల్లి వీధిలో పులి ఆ మొగుడికి విలువేది ఆలికి పులి ఊరికి పిల్లి ఆ గంటకి సుఖమేది ఆలు మగలు శత్రువులా కయ్యమాడి గెలవాలా ఒకరికొకరు లొంగనిదే కలిసి మెలిసి మనలేరా చెరి సగముగ బ్రతుకును పండించుకుంటే ఎంత సుఖం సమతూకము చెడితే సంసారమవదా ఒక నరకం ఇంట్లో పిల్లి వీధిలో పులి ఆ మొగుడికి విలువేది ఆలికి పులి ఊరికి పిల్లి ఆ గంటకి సుఖమేది సహజమైన సహన గుణం మరుగుపడ్డ మంకుతనం భర్త పైన అధికారాన్ని సాగిస్తే చల్లనైన అనురాగం ఇవ్వలేని దాంపత్యం ఇంటికన్న కుడి పదిలం అని అనిపిస్తే ఇంటికి దీపం ఇల్లాలే తన కొంపకు తానే కొరివైతే ఆ సంసారానికి వెలుగంటూ ఏదంట ఆ భర్తకు పాపం పరువంటూ లేదంట గదిలో పెట్టి తాళం వేసా మళ్ళీ ఎవరో వచ్చినట్టు నాకు చూడు పో. అయ్యో
మల్లెపూలు తెచ్చాడని పాడుకునే సమయం అయింది. అది కాదండి, ఆయన వచ్చేసారండి. నన్ను ఇక్కడ చూసారంటే నిజంగా చంపేస్తారు. అదేంటి శివరామే ఇక్కడ పంపించారని చెప్పారు కదా. అది వేరే సెటప్ సార్. ముందు నన్ను ఎక్కడైనా దాచేయండి సార్. ఇలాంటి ప్రాబ్లం వస్తేనే మన మీద 4 గదులు కట్టించారు. ఏంటో దాంట్లో దాకపో. మీరు కూడా దాక్కోండి సార్. అవును. చెప్పు కింద తేలువని వెట్టి చేయు కూలివని కానరాతి ఇల్లాలిని తెగవేగిస్తే మొగుడు అంటే యముడు అని వెనక జన్మ పాపమని అల్లో లక్ష్మణ అని నిత్యం ఆక్రోశిస్తే పెళ్లికి అర్థం పీడ కదా, తాళికి అర్థం పాము కదా, నవ్వే ఎరుగని ప్రేత కదా, ప్రేత కదా. ఆ పడతికి బ్రతుకే బరువు కదా, బరువు కదా. ఇంట్లో పిల్లి వీధిలో పులి. నువ్వా? మరెక్కడ మాట్లాడు. మా ఆవిడెక్కడ? లెక్క ఉందని కట్టుకున్నాను. మా ఆయన ఎక్కడ చెప్పా? జేబులో పెట్టుకున్నాను. పోమ్మా, పోయి ఎత్తుక్కో. ఆటలుగా ఉందా? నీతో ఆడుకోవడానికి ఇదే సమయం. మా ఆయన కనిపించింది. పని చెప్తాను. ఏమిటి నువ్వు చెప్పేది? పని చూసుకో. నోర్మై. నువ్వు నోరుపోయి. నువ్వు నోర్మై. పోమ్మా. పోయా. మీరా? బుల్డాగ్, ఇంత ద్రోహం చేస్తావా? నువ్వు మనిషివేనా? అయ్యో, అలాంటిదేం జరగలేదండి. నోర్మోయ్, కట్టుకున్న మొగుడి కళ్ళు కప్పి ఏం జరగలేదంటావా? శివరాం, ఆ పిల్లల గురించి తప్పుడు కూతురు కూర్చోమంటే తంతాను. ఆ పెళ్ళాం గురించి నాకే సర్టిఫికేట్ ఇస్తావా? నిన్ను చెప్పు. అసలు ఈ ఐడియా చెందిందే కదా నేను. అవును, నా పెళ్ళాన్ని జాలీగా గెస్ట్ హౌస్ కి లేపుకొచ్చామని నేను నీకు ఐడియా ఇచ్చానా? నీ పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టుకునే లక్షణం అమ్మా దేవి, ఇంతకాలం నీ మొగుడిని నీ కాలు కిందేసి తొక్కి పెట్టావు. ఇప్పుడు ఆయన అమాంతం రెచ్చిపోయి ఊరి మీద పడ్డాడు. ఎవరు దొరుకుతారా అని చూసి ఆఖరికి నా నెత్తిని చేపెట్టాడు ఈ పెద్ద మనిషి. ఎవరితో మాట్లాడుతున్నావో, ఏం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావు. సాక్షి ఎవరు అనుకుంటున్నావు? సాక్షాత్తు నా చెల్లెలు లాంటిది. ఏమే పతివ్రత శిరోమణి, నేను నీకేం తక్కువ చేశానని వీటితో లేచిపోయి వచ్చావు. రాయ్, నోటికి వచ్చినట్లు మాట్లాడకు. ఇప్పుడు నువ్వు దేవిగారని కూడా కలిసి వచ్చాను. నేను మిమ్మల్ని అనుమానించరా? పిలిచారా? అయ్యో, పేర్లు పెట్టి పిలుచుకునేదాకా వచ్చిన వీళ్ళ వ్యవహారం. సార్, ఎందుకంత నీచంగా దరిద్రంగా మాట్లాడతారు? ఆవిడ ఎవరనుకున్నారు? నాకు అక్క లాంటిది. అక్క అక్క అక్క. దీని పొగ నేనే ఎంచకుండా నీ బోర్డు లెటర్ తర్వాత ఇక్కడ దాకా వచ్చానే, అదే నా బుద్ధి తక్కువ. అరే, ఇది నేను లక్ష్మికి రాసిన లెటర్ మీ చేతికి వచ్చింది. నా భర్త నా కొంగుకు ముడేసుకునేలా చేస్తారని చెప్పారే, మీ సలహా వల్ల ఎన్ని అపార్థాలు వచ్చాయో చూసారా? ఓహో, ఇదంతా తమరి పనా? అందుకేనా ఇది ఈ మధ్య నా మీద పెత్తనం చెలాయిస్తోంది? ఏమ్మా దేవి, మీ ఆయన్ని కాస్త ధైర్యం గల మొగోడుగా మారుద్దామని ప్రయత్నిస్తే అణిగిమడిగి ఉండే నా పెళ్ళాన్ని నీలాంటి భద్రకాలిగా మారుస్తావా? అసలు మా కుటుంబ విషయంలో నువ్వెందుకు జోక్యం చేసుకున్నావు? అందుకే మీ సంసారంలో నేను జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. వాడి తప్పే ఉంది. నేనే వాడి సలహా అడిగాను. నువ్వు నాకు ఇవ్వాల్సిన గౌరవం నాకు ఇచ్చుంటే వాడి సలహా ఎందుకు అడుగుతాను? అలాగే ఆ పిల్లకి ఇవ్వాల్సిన స్థానం వీడు ఇచ్చుంటే ఆ పిల్ల నీ బోర్డు సలహాలు ఎందుకు వింటుంది? లేదండి, అది నా తప్పే. ఆవిడ చెప్తే మాత్రం నా బుద్ధి ఏమైంది? మా వారు తిట్టినా కొట్టినా ఆ తర్వాత ఆయన నన్ను లాలించి బుద్ధిగించడంలో నేను పొందిన తృప్తి, సంతోషం ఆయన మీద పెత్తనం చెలాయించడంలో నాకు లభించలేదు. దయచేసి నన్ను పాతలక్ష్మిగానే బ్రతికినవ్వండి. పాపం ఆయన. లేదు లక్ష్మి, నాలో సగభాగమైన నిన్ను కనీసం సాటి మనిషిగానైనా చూడకుండా మొగుడు నన్ను అహంకారంతో అణగదొక్కాలని ప్రయత్నిస్తే వచ్చే అనర్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకున్నాను. ఐఎమ్ సారీ. ఏమండి, మిమ్మల్ని అదుపాద్యంలో పెట్టుకోకపోతే చేజారిపోతారేమోనన్న భయంతో ఇలా మూర్ఖంగా ప్రవర్తించారే తప్ప మీరంటే గౌరవం లేక కాదు. దేవికారాణి, నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? దేవి అని పిలవండి చాలు. దేవి దేవి. సార్, మీరు నాకు థ్యాంక్స్ చెప్పాలి సార్. అవును, ఆఫీస్ లో ఈ లెటర్ చూసి కదా మేము ఇక్కడ వరకు వచ్చాం. ఇంతకీ ఈ లెటర్ రాసింది ఎవరు? అది రాసింది నేనే సార్. క్షమించండి సార్. నీ పార్టీ నువ్వు రాసేసావా? దానివల్ల ఎన్ని అబద్ధాలు వచ్చాయి తెలుసా? ఇట్లా నువ్వు
తప్పైపోయింది, మమ్మల్ని ఆశీర్వదించండి సార్. సరే సరే సరే, 10 కాలాల పాటు చల్లగా హాయిగా ఉండండి. పోండి. సార్, నాదో చిన్న డౌట్. ఇంతకీ నేను ఇంట్లో పులిలా ఉండాలా పిల్లిలా ఉండాలా సార్? నే చేసినట్టు చేసేయి. పెద్ద పిల్లం దగ్గర పుల్ల ఉండు, చిన్న పిల్లం దగ్గర పిల్లి అయిపో. ఎక్కుమాల సహా నోను. వీడి మాట వింటే మరో ప్రపంచ యుద్ధమే జరుగుతుంది. అసలు మొగుడు పెళ్ళాలుండాల్సింది పులుల్లాగా పిల్లుల్లాగా కాదర్రా, చిలకా గోరింకల్లాగా ముద్దు ముచ్చట్లతో సంసారం చేస్తూ అన్యోన్యంగా అనురాగంతో 10 మందికి ఆదర్శవంతంగా ఉండాలి.